హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకి ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి అయితే పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీడియో అనేది ఎట్లా స్క్రిప్ట్ రాకుండా లాస్ట్ వరకు చూడండి. జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఫస్ట్ సోర్స్ కంపెనీలో వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంటర్వ్యూ వాటింగ్ డేస్ వచ్చేసి 4th September వరకు అయితే మనకి ఇంటర్వ్యూ అయితే జరుగుతున్నాయి. అండ్ టైమింగ్స్ విషయానికి వచ్చేసి టైమింగ్స్ మనకి 12:30 నుంచి 3 వరకు అయితే మీరు అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ మనకైతే హెచ్ఆర్ నెంబర్ అనేది హెచ్ఆర్ నేమ్ అయితే మెన్షన్ చేసారు, డీథీటా అనేది రిఫరెన్స్ కోసం. అండ్ కంపెనీ లొకేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ సోర్స్ వంశీరామ్ బిల్డింగ్ నియర్ విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. ఒకసారి ఈ లొకేషన్ అనేది మ్యాప్స్లో ఎంటర్ చేయండి, మీకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. సో మీరైతే ఇంటర్వ్యూ డైరెక్ట్ వాటిని అయితే చేసుకోండి. అండ్ ఇంతకుముందు చెప్పిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే మనకి ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి వాయిస్ టెస్ట్ అండ్ ఈమెయిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి ఆపరేషన్స్ రౌండ్ అనమాట, మేనేజర్ రౌండ్ అనమాట మనకి. అండ్ బీటెక్ వాళ్ళు అండ్ బీఈ వాళ్ళు అయితే ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోనికి లేదు. ఒకవేళ బీటెక్ వాళ్ళకి బీఈ వాళ్ళకి వాయిస్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి ఏమేమి కావాలంటే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ వాయిస్ ప్రాసెస్కి కానీ నాన్ వాయిస్ ప్రాసెస్ కానీ మీకైతే మంచిగా స్కిల్స్ అయితే ఉండాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ కాబట్టి ఇది. అండ్ గ్రాడ్యుయేషన్స్ రీసెంట్గా అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లైక్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట గ్రాడ్యుయేషన్. అండ్ 10+2 ఎవరికైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉందో వాయిస్ ప్రాసెస్లో అయినా నాన్ వాయిస్ ప్రాసెస్లో అయినా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. అండ్ మనకి ట్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు, 1-way ట్యాబ్ ఫెసిలిటీ అనమాట. అండ్ ఈ ఇంటర్వ్యూస్ అనేది మనకు ఒకటే రోజు షెడ్యూల్, లైక్ ఒకటే రోజులో మీకైతే ఫుల్ ఇంటర్వ్యూ అయితే అయిపోయి మీరు సెలెక్ట్ అయ్యో లేదో చెప్పేస్తారు. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలి ఇంటర్వ్యూ అటెండ్ అంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ATS రెజ్యూమ్ అయితే క్యారీ చేయండి. సో మీకైతే ఈజీగా సెలెక్షన్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఫోటో అనమాట, లైక్ ఫోటో అన్న ఐడి ప్రూఫ్ అన్న లైక్ ఆధార్ కార్డు అలాంటిది క్యారీ చేయండి. అండ్ ఇంటర్వ్యూ క్యారీ చేసినాక లైక్ రెజ్యూమ్ అనేది మేడం నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో రిఫరెన్స్ డీథీటా మేడం నెంబర్ లైక్ పేరైతే రెజ్యూమ్ పైన రాయండి. సో మేడం నుంచి మీకైతే రిఫరెన్స్ ఉంటుంది. ఇవైతే జాబ్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. నేను ఈ లింక్ అనేది మీకు కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవన్నీ ట్రై చేస్తాను. సో అక్కడ నుంచి క్లిక్ చేసి చెక్ చేసుకోండి లింక్ లైక్ జాబ్ డీటెయిల్స్ అని. మీకు ఓకే అంటే వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి. ఓకే, థ్యాంక్